మీరు ఎప్పుడైనా ఈ ప్రత్యేక పండు సీతాఫలం గురించి విన్నారా? ఆ రుచిని, ఆ మృదువైన గుజ్జును ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ అదే రుచి అనుభవించాలనుకుంటారు. సీతాఫలం అనేది రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పండు. సీతాఫలం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటో కామెంట్ చేయండి. సీతాఫలం, కస్టర్డ్ ఆపిల్. శాస్త్రీయంగా అనోనాస్ క్వామోసాగా పిలువబడే ఈ పండు పశ్చిమ చమురు ప్రాంతాలలో మొదటగా ఆవిర్భవించింది. ఇది చాలా ప్రాచీనమైన పండు. దాని చరిత్ర కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదలైంది. సీతాఫలాన్ని మాయన్, అజ్టెక్, ఇంకా వంటి పురాతన నాగరికతలు గమనించాయి. ఈ పండు స్వీట్గా మరియు క్రీమీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో లాభకరంగా ఉండటంతో దీన్ని ఆహారంగా మరియు ఔషధంగా ఉపయోగించేవారు. అమెరికాలో ఉద్భవించిన ఈ పండు కాలానుగుణంగా ఆసియా, ఆఫ్రికా మరియు భారత్ వంటి దేశాలకు వ్యాపించింది. వివిధ వాణిజ్య మార్గాల ద్వారా బ్రిటిష్ కాలంలో భారతదేశంలో ఈ పండు ప్రవేశించింది. భారతదేశంలో సీతాఫలానికి గొప్ప సాంప్రదాయ ప్రాధాన్యం ఉంది. ఇది సీతాఫలం, సరీఫా లేదా సీతాఫల్ అనే పేర్లతో భారతదేశంలో ప్రముఖ పండుగ గుర్తించబడింది. ఇలాంటి పండ్లు భారతీయ క్విజిన్లో మధురమైన రుచికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడం వల్ల ప్రాచీన కాలం నుంచి మన దేశంలో పండుతుంది. భారతీయ వైద్యశాస్త్రం ఆయుర్వేదం ప్రకారం సీతాఫలాన్ని జీర్ణ సమస్యలు, రక్తపోటు నియంత్రణ, తలనొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఉపయోగించబడుతుంది. యూరోప్లో సీతాఫలాన్ని పరిచయం చేసినప్పుడు క్రిస్టోఫర్ కొలంబస్ మరియు ఇతర శోధకులు అమెరికాల నుంచి కొత్త మొక్కలు మరియు పండ్లను తీసుకువచ్చారు. సీతాఫలం కూడా వాటితో వచ్చిన పండ్లలో ఒకటి. ఈ పండు ఇప్పుడు అనేక దేశాల్లో, ముఖ్యంగా ట్రాపికల్ లేదా ఉపన్యాస ప్రాంతాల్లో సాగుబడుతోంది. భారత్, దక్షిణ భారతదేశం, బంగ్లాదేశ్, బర్మా, నైజీరియా మరియు ఇతర దేశాలలో ఇది ప్రాముఖ్యమైన పండు. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో పండించబడుతుంది. తీపి రుచి, మృదువైన గుజ్జు మరియు విభిన్న ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఇది చాలా మందికి ఇష్టమైన పండు. ఇది సముద్ర తీర ప్రాంతాల్లో వేడి వాతావరణంలో పండుతుంది మరియు ప్రత్యేకంగా చలికాలంలో మాత్రమే దొరుకుతుంది. సీతాఫలాన్ని పూర్వకాలంలో భారతీయులు మరియు ఇతర ఆసియా దేశాలు, ముఖ్యంగా మెక్సికో, ఫిలిప్పీన్స్లో తినేవారు. ఈ పండు కేవలం రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరమైనది. ఇది మామూలు పండుగ కనిపించే సాధారణ పండు కాదు. అద్భుతమైన రుచితో పాటు అనేక ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను కలిగిన ఈ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీతాఫలంలో విటమిన్ సి, B6 మరియు న్యూట్రియంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని ఎనర్జీతో నింపేందుకు సహాయపడతాయి. దీనిని తినడం ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది మరియు రోగాలకు పోరాడే శక్తి పెరుగుతుంది. సీతాఫలంలో ఉన్న పొటాషియం మరియు మెగ్నీషియం హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో, కంటి సమస్యలు మరియు గుండెపోటు వంటి సమస్యలను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సీతాఫలం జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. ఇందులో ఉన్న ఫైబర్ పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది, కాన్స్టిపేషన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. సీతాఫలంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. సీతాఫలం మానసిక ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది డయాబెటీస్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మంలోని మచ్చలను, దురదలను తగ్గించడంలో మరియు మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.